చెప్పారు. 100 అంశాలలో మీరు ఈరోజు చేస్తున్న ఒక్క అంశం కూడా ఇందులో లేదు. మీరు రోడ్లు వెడల్పు చేస్తామన్నది కానీ, ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్న ఇండ్లను కూలుస్తామని కానీ, ఇక్కడ అక్రమ ఇండ్లు ఉన్నాయి, ఆ అక్రమ ఇండ్లు కూలుస్తామని కానీ, ఇంకా మీరు ఏదైతే ఇప్పటివరకు చేశారో ఆ పనులల్లో ఏ ఒక్క పని కూడా ఈ మేనిఫెస్టోలో లేదు. మీరు గత ఎన్నికలలో కూడా మీరు ఏ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. కేవలం మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను మాత్రమే చెప్పుకొచ్చారు. గతంలో మా ప్రజలందరూ ఏం చేశారంటే పాపం 100 అంశాలతోటి ఎంతో విజన్ తోటి ముందుకు వచ్చారు. వారిని ఆ రోజు మనం గుర్తించలేము. కనీసం ఈసారైనా గుర్తించి గెలిపించుకుంటే మరి ఈ పాంప్లెంట్లో ఉన్నట్టుగా వారు ప్రమాణం చేసినట్టుగా చేస్తారేమో అని చెప్పి మిమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించారు. కానీ మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ వస్తున్నారు. మీరు రాగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను బాధితుడిని. మీరు మా థియేటరు ఓళ్ళశాఖ థియేటర్ని రాత్రికి రాత్రి ఇక్కడ కూల్చబడింది. ఈరోజు వరకు ఆ టాకీస్ ఎందుకు కూల్చారు, ఎవరు కూల్చారు అనే దానికి సమాధానం లేదు. మరి కొంతమంది మీ ఫాలోవర్స్నో ఇంకెవరినో పెట్టుకొని అది అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసం అది నిర్వీర్యంగా ఉంది అని. అది నిర్వీర్యంగా ఎప్పుడు లేదు. నిర్వీర్యంగా దేనికోసం ఉంది? అధికారుల నిర్లక్ష్యంతో ఉంది. వాళ్ళకి నేను 10 కోట్లతో ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కడతానని చెప్పి నేను వాళ్ళ ముందుకు వెళితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు అన్ని విధాలా నేను కట్టబోయే నిర్మాణానికి సహకరించాలని చెప్పి ఆర్డర్ చేసింది. మీరు ఆ ఆర్డర్ని కాదనకుండా ఆ ప్లేస్లో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి నాకు కావాల్సినటువంటి మొత్తం పర్మిషన్లు ఇప్పించి ఆ